వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ నెలలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు. రామగిరి గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ. దేవాదుల ట్రయల్ రన్ సక్సెస్, అన్నదాతల్లో వెల్లివిరిసిన ఆనందం. చంద్రబాబుకు బిగ్ షాక్, స్థానిక సంస్థల్లో వైసీపీ జయకేతనం. పంత్ కెప్టెన్సీపై కోపం, టీవీ పగలగొట్టిన ప్యానలిస్ట్. దేవాదుల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దేవాదుల ప్రాజెక్ట్ థర్డ్ ఫేజ్లో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంపు హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించారు. రామప్ప చెరువు నుంచి దేవన్నపేట వద్ద పంప్ హౌస్ వరకు 1494 కోట్లతో 49.06 కిలోమీటర్ల మేర టనల్ నిర్మాణం పూర్తి కాగా ఇక్కడ నుంచి ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జెడ్పీలు, మండల పరిషత్తుల్లో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇటు జనసేన పార్టీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకుంది. మిగిలిన 10 స్థానాలు కోరం లేక వాయిదా పడ్డాయి. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ అనంతరం స్పోర్ట్స్ తక్ నిర్వహించిన క్రీడా చర్చలో రిషబ్ పంత్పై కోపంతో బాబాజీ అనే ప్యానలిస్ట్ టీవీని పగలగొట్టారు. ఎల్ఎస్జీకి ఇలాంటి కెప్టెన్ అసలు అక్కర్లేదు. అలాంటి మనిషిని కెప్టెన్గా పెట్టుకుని ఎలా ఆడతాం? అతడిపై నమ్మకం పెట్టుకుంటే పనికిరాదు. జీవితంలో ఎవరికీ దొరకనన్ని అవకాశాలు అతడికి దొరికాయి అంటూ టీవీపైకి రిమోట్ విసిరి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ 4, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి ఆస్థానం, ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి, ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు వసంతోత్సవాలు, ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి, గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి, ఏప్రిల్ 23న భాష్యకారుల ఉత్సవారంభం, ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి, ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగుముహూర్తి వర్షతిరు నక్షత్రం, శ్రీనివాస దక్షితుల వర్షతిరు నక్షత్రం, అక్షయ తృతీయను నిర్వహిస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. సత్యసాయి జిల్లా రామగిరి గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఎంపీటీసీలు ప్రకటించారు. తమను ప్రలోభపెట్టేందుకు కూటమి నేతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 5 ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక బహిష్కరించడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిరవధిక వాయిదా వేసింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.